నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. పచ్చని ప్రకృతి అందాలు, గలగలా సాగే కృష్ణానది ప్రవాహపు సోయగాలు, ఆకట్టుకునే శిల్పాలు, ఉల్లాసపరిచే వినోద కార్యక్రమాలు, ఉత్తేజం కలిగించే జల క్రీడలు, ఇలాంటి విభిన్నమైన అనుభూతులకు కేంద్రంగా విరాజిల్లుతోంది విజయవాడలోని భవానీ ద్వీపం. కృష్ణమ్మ నడుముకు వడ్డాణంలా కాంక్రీట్ నగరమైన బెజవాడ చెంతన వెలసిన చిట్టడవిలా పర్యాటకాన్ని ఆస్వాదించే వారికి పండు వెన్నెల వెదజల్లే నిండు జాబిలిలా నిత్యం కళకళలాడుతుంది. మారుతున్న ప్రజల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు రూపురేఖలు మార్చుకుంటూ సరికొత్త ఆనందాల్ని పంచేలా, సందర్శకుల్ని ఆకర్షించేలా భవానీ ద్వీపం సందడి గొలుపుతోంది. ఇటీవల నిర్వహించిన ఫార్ములా 1 బోట్ రేసింగ్, విమాన విన్యాసాల ప్రదర్శనతో ఈ ప్రాంత పర్యాటకానికి కొత్త ఊపు వచ్చింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ కృష్ణా పరివాహక ప్రాంతంలో నాగరికత విలసిల్లేందుకు, అభివృద్ధిలో ఈ ప్రాంతం తనదైన ముద్ర వేసేందుకు తోడ్పడిన ఆనకట్ట. అలాంటి ప్రకాశం బ్యారేజీకి అతి సమీపంలోనే భవానీ ద్వీపం ఉంటుంది. పర్యాటకంగా ఎంతో అనువైన ప్రాంతమే అయినప్పటికీ సరైన దృష్టి సారించకపోవడంతో అనుకున్న మేర అభివృద్ధి జరగలేదు. బోటింగ్ ద్వారా నదిలో విహరించి అటు నుంచి భవానీ ద్వీపానికి వెళ్లి చెట్ల కింద గడిపి వచ్చేవారు. అయితే 4.5 ఏళ్లుగా ప్రభుత్వం పర్యాటక శాఖ తీసుకున్న చొరవతో ఈ ప్రాంతం పర్యాటకుల్ని కట్టిపడేస్తుంది. భవానీ ద్వీప పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు తర్వాత ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు వచ్చి చేరాయి. ఇటీవల ఈ ప్రాంతంలో నిర్వహించిన ఫార్ములా 1 బోట్ రేసింగ్ పోటీలు, విమాన విన్యాసాల ప్రదర్శనలు ప్రకాశం బ్యారేజీ, భవానీ ద్వీపం ప్రాంతానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చాయి. ఇలా పర్యాటకంగా వచ్చిన పేరును కాపాడుకునేందుకు, వచ్చిన వారికి ఆనందం పంచేందుకు భవానీ ద్వీపంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భవానీ ద్వీపాన్ని సందర్శించేందుకు వచ్చే సందర్శకుల కోసం ఇటీవల మేజ్ గార్డెన్ ను సృష్టించారు. ఇది తప్పనిసరిగా చూడాల్సిన ప్రాంతం. అంతగా మైమరిపిస్తుంది. మరి పద్మవ్యూహాన్ని తలపించే ఈ గార్డెన్లోకి వెళ్లడం తేలికే కానీ తిరిగి రావడం మాత్రం కొంచెం కష్టమే. భవానీ ఐలాండ్లో సందర్శకులకు సరికొత్త అనుభూతులు పంచేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విభాగాలు వచ్చి చేరుతుంటాయి. అలా వచ్చి చేరినటువంటి కొత్త విభాగమే అద్దాల మహల్. అంటే సముద్రంలో ఉన్నటువంటి రహస్యాలు ఎలా ఉంటాయి, సముద్రంలో అంతర్భాగంలోకి వెళ్ళినాక ఎలాంటి అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ, అక్కడ జీవరాశులు కానీ ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని సందర్శకులకు తెలియజెప్పే విధంగా, కొత్త అనుభూతుల్ని పంచే విధంగా కూడా ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మనం లోపలికి వెళ్ళగానే అద్భుతమైన చిత్రమాలిక సముద్ర అంతర్భాగంలో ఎలా ఉంటుందో అలాంటి అద్భుతమైనటువంటి చిత్రమాలికను చూసుకుంటూ మనం ఈ అద్దాల మహాల్లోకి మనము ప్రవేశించవచ్చు. చూసేందుకు మామూలుగా ఒక అద్దం మాత్రమే ఇక్కడ ఉన్నప్పటికీ చాలా లోతైన బావి లేకపోతే లోతైన అగాధం ఇక్కడ ఉందేమో అని మనం భావించే విధంగా ఇక్కడ ఈ అద్దాల మహల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. అద్భుతమైన ఈ మాయా ప్రపంచాన్ని చూస్తూ సందర్శకులు మైమర్చిపోతూ ముందుకెళ్తుంటారు. ఎక్కడ అద్దం ఉంది, ఎక్కడ దారి ఉంది అనేది తెలుసుకోలేక కూడా కొంత గందరగోళానికి గురవుతున్నప్పటికీ కూడా అదొక మంచి అనుభూతిగా ఆ సందర్శకులందరూ కూడా భావిస్తుంటారు. మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చాలా అమేజింగ్గా అంటే లోపలికి మనం వస్తున్నప్పుడు అంటే వేస్ అవన్నీ మనకు తెలియదు కాబట్టి ఆశ్చర్యంగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. లోపలికి వస్తా అంటే ఎటు దారి ఉంది, ఎటు వెళ్ళాలి అని చెప్పి బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. కొంత చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మిర్రర్లో తప్పిపోతామేమో భయం వేస్తుంది. చాలా సంతోషంగా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది. మళ్ళీ ఇంకెప్పుడు వస్తామా ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ అని అనిపిస్తుంది. ఇంత బాగా డెవలప్ చేస్తున్నారు బాగా అంతా. చాలా బాగుంది సార్. నేను లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ అయింది ఇక్కడికి వచ్చి. లాస్ట్ ఇయర్ అయితే ఏం లేదు అసలు, అంత అడవి మాదిరిగా ఏదో ఫారెస్ట్ మాదిరిగానే ఉంది. ఇలా తిరుగుతున్నప్పుడు భయంగా ఉంది, పడిపోతామా అట్లా తెలియట్లేదు. మన ఫేస్ మన రౌండ్ అప్ తిరుగుతున్నాం కదా, మన చుట్టూ మనమే తిరుగుతున్నట్టుగా ఉంది. సెన్సార్ల సాయంతో ప్రత్యేకంగా బొమ్మలు సంబంధించినటువంటి లైటింగ్ వెలుగుతుంది. మనిషి ఇక్కడికి రాగానే ఇక సంబంధించినటువంటి లైటింగ్ లైట్లన్నీ కూడా వెలిగి అక్కడ ఏ బొమ్మ ఉందనేది మనకు కనిపిస్తుంది. ఈ విభాగంలోకి అడుగు పెట్టగానే ఒక
కొత్త అనుభూతి సందర్శకులకు కలగడం ఖాయం. ఎందుకంటే రంగురంగుల విద్యుత్ దీపాలు మన చుట్టూనే పరిభ్రమిస్తున్నట్టుగా ఒక గ్రహాంతరంలో మనం నివసిస్తున్నామా, గ్రహాంతరంలోకి మనం వెళ్ళామనేటువంటి ఒక అనుభూతి సందర్శకులకు తప్పకుండా కలుగుతుంది. ఈ మిర్రర్ ఇమేజ్లోనే మరో ప్రత్యేకమైనటువంటి ఎఫెక్ట్ జైలు ఎఫెక్ట్. దీన్ని చూస్తే మనం లోపలికి జైల్లోకి వెళ్తామేమో అనేటువంటి ఒక భావన కలగడం సందర్శకులకు ఖాయం. దీని నుంచే మనం బయటికి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం ఈ మేజ్ గార్డెన్ మొత్తం చూసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే విధంగా కూడా ఈ సందర్శకులకు ఒక మంచి అనుభూతి కలిగించే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ మేజ్ గార్డెన్లో చిట్ట చివరి అంకం సెల్ఫీ పాయింట్. సందర్శకులు ఈ మేజ్ గార్డెన్ను పూర్తి స్థాయిలో తిలకించిన తర్వాత బయటికి వెళ్ళేటువంటి దారిలో ఇక్కడ ఈ సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేశారు. త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఈ సెల్ఫీ పాయింట్ వద్ద తమ చరవాణిల్లో స్వీయ చిత్రాలను తీసుకొని వెళ్ళే విధంగా దీనిని రూపకల్పన చేశారు. చుట్టూ 3 వైపులా ఉన్నటువంటి అద్దాలలో మనము 3 ప్రాంతాల్లో 3 వైపులా మనం ఉన్నామా అనేటువంటి ఒక అనుభవాన్ని వారికి కల్పించే విధంగా స్వీయ చిత్రంలో అది నమోదయ్యే విధంగా దీనికి రూపకల్పన చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇది ఇండియాలోనే కొంచెం పెద్దది కింద భావించవచ్చు. ఎందుకంటే 450 కార్పెట్ ఏరియా, ఇన్సైడ్ ఏరియా 400 స్క్వేర్ ఫీట్. అది మనం ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఫన్. కాబట్టి ఏంటంటే మనము ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని చాలా చక్కగా ఒక లోపలికి వచ్చిన తర్వాత కనీసం ఒక అరగంట మనము థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, స్వీట్ మెమరీస్ బయటకు వెళ్ళొచ్చు. భవానీ ద్వీప అందాలు వీక్షించేందుకు బ్యాటరీ కార్లు అందుబాటులోకి తెచ్చారు. వినోద కేంద్రాలు సందర్శించేందుకు సైకిళ్లున్నాయి. వాటిలో ఆయా ప్రాంతాలు కలియ తిరగవచ్చు. అలాగే పిల్లలకు పెద్దలకు వినోదం పంచేందుకు గేమింగ్ జోన్ ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు ఎలక్ట్రానిక్స్ పరికరాలపై వివిధ రకాల వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక సిమ్యులేటర్ పై పోలో ఆడుకోవచ్చు. ఇలాంటి పరికరాలతో పాటు ఇటీవల నెలకొల్పిన రోబోటిక్ పార్క్ సందర్శకుల్ని కట్టిపడేస్తోంది. సరికొత్త అనుభూతిని అందిస్తోంది. చూసేందుకు విఠలాచార్య సినిమాల్లో సెట్టింగ్ మాదిరిగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం భవానీ ఐలాండ్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రోబోటిక్ పార్కు సంబంధించినటువంటి ముఖద్వారం. ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు ప్రత్యేకంగా ఆకర్షించేందుకు ఈ ముఖద్వారాన్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు. చుట్టూ మర్రి ఊడలు కిందికి వచ్చినట్టుగా ఈ ముఖద్వారం కనిపిస్తుంది. ఈ లోపలికి వెళ్ళాలంటే చిన్న మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ద్వారబంధానికి మనం ఒక 2 సార్లు మనం టప్ టప్ అని కొడితే కనుక ఈ ద్వారం ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళవచ్చు. భవానీ ద్వీపం చిన్న ప్రాంతమైన అభయారణ్యాన్ని తలపిస్తుంది. అక్కడ నెలకొల్పిన పురాతన జంతువుల నమూనాలు పర్యాటకుల్ని మైమరిపిస్తున్నాయి. కృత్రిమ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. అనగనగా ఓ అడవి, ఆ అడవిలో పురాతన కాలం నాటి డైనోసార్లు. ఈ మాటలు భవానీ ఐలాండ్లో ఉన్నటువంటి రోబోటిక్ పార్కుకు అచ్చి గుద్దినట్లు సరిపోతాయి. ఇక్కడ దాదాపు 7 రకాల డైనోసార్లు వివిధ పరిణామ క్రమంలో ఎలా మారాయో మనం చూసేటువంటి అవకాశం ఇక్కడ నిర్వాహకులు కల్పిస్తున్నారు. అవి మనము లోపలికి వెళ్ళగానే ఎలాంటి విచిత్రమైనటువంటి శబ్దాలు చేస్తూ మన మీనికి వస్తున్నాయా అనేటువంటి ఒళ్ళు గగురు పొడిచేటువంటి ఒక అనుభవం అయితే మనకు తప్పకుండా కలుగుతోంది. ఓ కీకారణ్యంలో మనం ఉన్నామనేటువంటి అనుభవాన్ని కలిగించే విధంగా ఇక్కడ కృత్రిమ జలపాతాలని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 3 జలపాతాలు మనం ఈ రోబోటిక్ పార్క్లో చూడవచ్చు. ఈ జలపాతాల మధ్య ఆ పాతకాలం నాటి జంతువులన్నీ ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం 10 రకాల జంతువులు ఇందులో ఉన్నప్పటికీ ఎక్కువగా డైనోసార్లకు ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించారు. అలాగే వీటితో పాటుగా పాతకాలం నాటి అడవి ఏనుగులు, మొసళ్ళు ఎలా ఉంటాయో తెలియజెప్పే విధంగా కూడా ఇక్కడ కృత్రిమమైనటువంటి రోబోట్స్తో కూడినటువంటి జంతువులను కూడా ఏర్పాటు చేశారు. రోబోటిక్ పార్క్లో నిర్మించిన కృత్రిమ గుహలు మానవ పరిణామ క్రమాన్ని కళ్లకు కడుతున్నాయి. అక్కడ ధ్వనించే గొరిల్లా శబ్దాలు కొందరిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మానవ పరిణామ క్రమాన్ని తెలుసుకున్నటువంటి క్రమంలో ఆది మానవులు పురాతన కాలంలో గుహల్లో నివసించినట్టుగా మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము. అలాంటి కృత్రిమమైనటువంటి గుహలు కూడా ఈ భవానీ ఐలాండ్లో ఏర్పాటు చేసినటువంటి రోబోటిక్ పార్క్లో మనం చూడవచ్చు. ఈ గుహల ముందు ఆది మానవుడు ఎలా ఉంటాడు అన్నటువంటి ఒక రూపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ గుహలోకి ప్రవేశించేటువంటి ప్రాంతంలో కృత్రిమమైనటువంటి చిన్న నీటి తటాకాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది సందర్శకులు మనతో ఉన్నారు. ఎలా ఉంది ఈ ఎక్స్పీరియన్స్, రోబోటిక్ పార్క్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చాం, చాలా బాగుంది. ఫ్యామిలీకి ఫ్రెండ్స్తో రావడం చాలా బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు? మీకు ఎలాంటి అనుభూతి ఉంది చూస్తుంటే? నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది చూసి, సో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. గుహ లోపల నిజమైనటువంటి గుహ ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని అయితే కృత్రిమైన వాతావరణం కూడా ఇక్కడ కల్పించారు. ఈ పొదలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్నటువంటి పుష్పాలకు చెందినటువంటి లతలు, ఇవన్నీ కూడా ఈ గుహ లోపల అలుముకొని ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అలాగే మనకు
ప్రత్యేక అతిథిని కూడా ఈ గుహలోకి వస్తే మనం చూడవచ్చు. ఆది మానవుడు రూపం మనం ఎలా ఉంటుందో మనం పుస్తకాలు చదువుకోవడం కానీ నిజంగా మనం చూడలేదు. ఆది మానవుడిని దాటుకొని కాస్త ముందుకు రాగానే మనకు ఇక్కడ గొరిల్లా వింత శబ్దాలు చేస్తూ మనకు కనిపిస్తుంది. ప్రత్యేకమైనటువంటి లైటింగ్ ఎఫెక్ట్స్తో దాన్ని చూడాలంటే మనకు కాస్త భయం కూడా వేస్తుంది. కానీ ఎలాంటి భయపడకుండా మనం ముందుకెళ్తే మనకు తప్పకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఆది మానవుల గుహలో మనకు లభిస్తుంది. రోబోటిక్ పార్కులో ప్రకృతి వైవిధ్యాన్ని తిలకించిన పర్యాటకులు తప్పక చూడాల్సిన ప్రాంతం భవానీ ద్వీపం అని కొనియాడుతున్నారు. చాలా అద్భుతంగా ఉంది, బాగా చేశారు. ఇంతకుముందు 4 years క్రితం వచ్చినప్పుడు వేరేగా ఉండింది, ఇప్పుడు చూడడానికి చాలా నీట్గా ఉంది, పిల్లలు రావడానికి బాగుంటుంది. 3 years బ్యాక్ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా ఇదిగా ఉంది. సినిమాలో చూసే జురాసిక్ పార్క్ కన్నా న్యాచురల్గా చూడడం అనేది చాలా వండర్ఫుల్గా సేమ్ అదే దీంతో పెట్టారు. అది కాకుండా కేవ్స్లో వచ్చేటప్పుడు గొరిల్లా ఫేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దాన్ని చూడడంగానే అసలు రియల్గా గొరిల్లానా అనిపించేంత ఫీలింగ్ కలుగుతుంది. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. కేవలం ఎకరా నేలలో సృష్టించిన ఈ ప్రకృతి అందాలు భవానీ ద్వీపంలో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడికి సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత మేళవింపుతో ఎంతో చక్కగా అమర్చిన లైటింగ్ చూపరుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. చందమామ కథను వివరించే సందర్భాలు రోబోటిక్ పార్క్ లో ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏనుగులు, జింకలు, లేళ్లు, దుప్పిల బొమ్మలు పర్యాటకుల్ని కళ్లు తిప్పుకోనీకుండా చేస్తున్నాయి. మాంత్రికుని ప్రాణం చిలుకలో ఉంటుంది. ఆ చిలుక అడవి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టు త్వరలో ఉంటుంది. అలాంటి అనుభవాన్ని నిజంగా మర్రి చెట్టు ఎలా ఉంటుంది, మర్రి చెట్టు త్వర ఎలా ఉంటుంది అనేటువంటి అనుభవాన్ని కూడా మనం ఇక్కడ ఈ రోబోటిక్ పార్క్లో చూడవచ్చు. ఆ త్వరలోకి సందర్శకులు వెళ్ళే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం ప్రత్యేకమైన అంశం. ఈ మర్రి చెట్టు త్వరలోంచి వెళ్తున్నప్పుడు కికారణ్యంలో ఎలాంటి శబ్దాలు వస్తుంటాయో అలాంటి శబ్దాలను కూడా ఇక్కడ కృత్రిమంగా కల్పించడం ప్రత్యేకమైన అంశం. తప్పనిసరిగా మనం ఒక అటవీ ప్రాంతంలో ఉన్నామనేటువంటి అనుభూతి అయితే మనకు కలుగుతుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. వాట్ ఎవర్ యానిమల్స్ మనం ఇక్కడ చూసాము అవన్నీ కూడా లాంగ్ 1000 years ఎగో నివసించాయి భూమి మీద, ఇప్పుడు లేవు అవన్నీ. సో అవి ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ఈ మూమెంట్ ఉంటే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే సెన్సార్ పెట్టాము. ఇప్పుడు ఎలక్ట్రానిక్ యుగం కాబట్టి సాఫ్ట్వేర్ యూటిలైజ్ చేసుకొని ఉట్టిగా బొమ్మలాగా పెడితే బాగుంటుంది కాబట్టి సో దాన్ని ఆ విధంగా మనం ఈ పరిజ్ఞానం ఉపయోగించుకొని కొంత స్పెషలిస్ట్ని ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది. అందమైన ప్రకృతే కాదు, అద్భుతమైన వినోద కేంద్రాలు భవానీ ద్వీపంలో ఉన్నాయి. ప్రత్యేకించి మ్యూజికల్ ఫౌంటైన్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. విజయవాడ నగర చరిత్రను నేటి తరానికి డిజిటల్ వెలుగుల్లో చూపించేలా మ్యూజికల్ షోకు రూపకల్పన చేశారు. నవ్యాంధ్రలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా అడుగులు వేగంగా పడుతున్నాయి. 4.5 ఏళ్లలో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే విదేశీ పర్యాటకులు కూడా పెరిగారు. భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా దేశ విదేశీ సందర్శకులు మరింతగా పెరుగుతారని అధికారులు భావిస్తున్నారు. బిరబిరా సాగే కృష్ణమ్మ పరుగులకు ప్రకృతి సహజ సిద్ధంగా వేసినటువంటి అడ్డుకట్టే భవానీ ఐలాండ్. ఈ భవానీ ఐలాండ్ రాష్ట్ర పర్యటనకే చిరునామాగా మార్చే విధంగా పర్యాటక శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో జలక్రీడలకు ఒక పేరొందినటువంటి ప్రాంతంగా ఉండేవి. ఎన్నో రకాల జలక్రీడలు అలాగే బోటింగు ఈ ప్రాంతంలో నిత్యం సందడి వాతావరణంతో ఉండేది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా భవానీ ఐలాండ్ కూడా పూర్తి స్థాయిలో అధికారులు అభివృద్ధి చేశారు. ఈ భవానీ ఐలాండ్కు కేవలం రాష్ట్రంలోని నలుమూల నుంచే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వచ్చి వెళ్తుంటారు. వారందరినీ కూడా అలరించే విధంగా ఇక్కడ పర్యాటక ఆకర్షణలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. తప్పనిసరిగా రాష్ట్ర పర్యాటకానికి ఈ భవానీ ఐలాండ్ ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది, ఒక కలికితురాయిగా ఉంటుందని చెప్పేసి పర్యాటక శాఖ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ. అరకు అంటే సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు పర్యాయపదం. ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేసి కట్టిపడేసే అరకు ఇప్పుడు కాఫీ మార్కెట్లో ఓ సంచలన బ్రాండ్గా మారింది. నవ్యాంధ్ర బ్రాండింగ్ కు ధీటుగా అరకు పేరు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. కొండవాలు ప్రాంతాల్లో ఎత్తైన సిల్వర్ ఓక్ చెట్ల మధ్య పండే అరకు కాఫీకి ప్రపంచ దేశాలు సలాం చేస్తున్నాయి. అరకు కాఫీ ఘుమఘుమలు లక్షల మందితో వాహ్వా అనిపిస్తున్నాయి. రుచిలోనే కాదు సాగు విధానంలోనూ రారాజుగా నిలుస్తున్న అరకు కాఫీ ప్రపంచ దేశాల ల్యాండ్స్కేప్ హీరోస్గా మన్యం రైతుల్ని నిలిపింది. అసలు మన కాఫీకి ఎందుకింత ఆదరణ? అసలు అరకు బ్రాండింగ్ ఇప్పుడు ఎలా దూసుకెళ్తోంది? రానున్న రోజుల్లో కాఫీ అంటే అరకు గుర్తు రావాల్సిందేనా?
ల్యాండ్స్కేప్ హీరోస్గా అరకు కాఫీ రైతులు. అంతర్జాతీయ బ్రాండింగ్లో సత్తా చాటుతున్న స్థానిక పంట. సేంద్రియ సాగులో రైతులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు. అరకు అంటే చల్లని వాతావరణం, కొండలోయ ప్రాంతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యాటకులను ఆకట్టుకునే అందాలు. ఇదంతా నాణేనికి ఓవైపు. రెండో వైపు చూస్తే గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే కాఫీ రుచులు కనిపిస్తాయి. కొండవాలు ప్రాంతాల్లో ఎత్తైన చెట్ల మధ్య సిరులు పంచే కాఫీ తోటలు పలకరిస్తాయి. ఇప్పుడు అరకు బ్రాండింగ్ అంటే ఓవైపు ప్రకృతి, మరోవైపు కాఫీ తోటలు. ప్రపంచ కాఫీ ప్రేమికులను ఆకట్టుకోవడంలో అరకు కాఫీ ముందంజలో ఉంటుంది. రుచిలో మేటిగా నిలుస్తున్న అరకు కాఫీ ఇప్పుడు రైతులకు సైతం కీర్తి కిరీటాన్ని సాధించిపెట్టింది. జర్మనీకి చెందిన గ్లోబల్ ల్యాండ్స్కేప్స్ ఫోరం GLF నిర్వహించిన పోటీలో అరకు రైతులు సత్తా చాటారు. ల్యాండ్స్కేప్ హీరోస్గా గుర్తింపు సాధించారు. గ్లోబల్ ల్యాండ్స్కేప్స్ GLF సంస్థ పర్యావరణ హిత లక్ష్యాల దిశగా పనిచేస్తుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ప్యారిస్ ఒప్పందం, అడవులపై న్యూయార్క్ డిక్లరేషన్ వంటి లక్ష్యాల సాధన దిశగా చేపట్టాల్సిన చర్యలపై గతేడాది డిసెంబర్ నెలలో ఈ సంస్థ జర్మనీలో సదస్సు నిర్వహించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు గురించి 2 నెలల కాల వ్యవధిలో 1,15,000 మంది GLF బాన్ వెబ్సైట్ ను సందర్శిస్తే 2,40,00,000 మంది సామాజిక మాధ్యమాల్లో GLF కృషిని తెలుసుకున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్వహించిన గ్లోబల్ ల్యాండ్స్కేప్ హీరోస్ కోసం నిర్వహించిన నామినేషన్లలో అరకు రైతులకు చోటు దక్కడమే కాదు, అత్యధిక ఓట్లతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుని ప్రపంచానికి అరకు సాగు సత్తాను చాటారు. ఈ విజయంలో కీలక భూమిక కాఫీ రైతులదే అని చెప్పాలి. అరకు కాఫీ రైతులు అమలు చేస్తున్న సేంద్రియ సాగు విధానం ఇంతటి ఖ్యాతిని సాధించడంలో ప్రధానంగా నిలిచింది. అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండింగ్లో నిలిపేందుకు నాంది అనే సంస్థ గత దశాబ్ద కాలానికి పైగా కృషి చేస్తోంది. ముఖ్యంగా కాఫీ రైతులకు సేంద్రియ సాగు విధానాన్ని పరిచయం చేయడం విజయంలో తొలిమెట్టుగా చెప్పాలి. విశాఖ మన్యంలో నాంది సంస్థ భాగస్వామ్యంతో 40,000 మంది వరకు కాఫీ రైతులు సాగు చేస్తున్నారు. వీరంతా సేంద్రియ పద్ధతిలో కాఫీ తోట సాగు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా అరకు రైతులు చేస్తున్న కృషి GLF నిర్వహించిన పోటీల్లో ప్రతిబింబించింది. ఇక్కడి గిరిజనులు పెంపొందించిన పచ్చదనం 3.5 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను పీల్చేస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. నాంది సంస్థ రైతుల ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో కాఫీని సాగు చేస్తూ వారి నుంచి మొదటి గ్రేడ్కు చెందిన కాఫీ పండ్లను కొనుగోలు చేస్తుంది. కాఫీ ఫ్లేవర్ ఎక్కడా దెబ్బతినకుండా ప్రాసెసింగ్ చేసి అరకు కాఫీ రైతుల శ్రమకు విలువను జోడించి వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంది. నాంది చొరవతో సుస్థిర వ్యవసాయ, సాగు భూమి నిర్వహణ దిశగా గిరిజన రైతులు నడుంబిగించారు. నాందిబల తర్వాత బయట అమ్మితే కొంచెం తక్కువ రేటు, అంటే బోనస్ కూడా ఇవ్వలేదు కదా వాళ్ళు. బయటకు అమ్మిస్తే నాంది వాళ్ళకి ఇస్తే బోనస్ ఇస్తారు. ఇంకా వాళ్ళు ఎండిపోయింది కొనట్లేదు, అది పచ్చిదే పండిందే, బాగా పండింది, మంచి క్వాలిటీగా వస్తాయి. మేము నాంది అంటే ఒక సంస్థ వచ్చి నాంది నుంచి మేమైతే మంచి గ్రేడ్ అనమాట. గ్రేడింగ్ కాపీ అయితేనే సెలక్షన్ అయితే 45 రూపాయలు సార్కి, దానికి గ్రేడింగ్ తక్కువ వస్తే 30-35 సార్. అలాగా అదేమంది కాపీ వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయన్నమాట. అంటే ఎకరా వస్తే 24 వచ్చింది, మినిమము 2 ఎకరాలు 3 ఎకరాల నుంచి ఉంటే ఇంచుమించు మాకు ఒక 60,000 అంటే 70 లక్షల లోపు ఆ రీతిగా మనకు వస్తుంది. ఇప్పుడు పర్యావరణానికి మేలు చేసేలా కొన్ని వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నాంది సంస్థ తీసుకున్న చర్యలు ప్రస్తుతం 1,70,000 మంది రైతులకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్నాయి. అరకు కాఫీ ఖ్యాతిని ప్యారిస్లో చాటుతూ నాంది సంస్థ అక్కడ ప్రత్యేకంగా ఓ స్టోర్ను ప్రారంభించింది. ప్యారిస్ ప్రజలకు అరకు కాఫీ రుచిని చేరువ చేసింది. అంతేకాదు ప్యారిస్లో జరిగిన ప్రతిష్టాత్మక ప్రిక్స్ ఎపిక్యూర్ 2018 పోటీల్లో బంగారు పతకాన్ని అరకు కాఫీ సొంతం చేసుకుంది.
జీఎల్ఎఫ్ నిర్వహించిన పోటీల్లో పచ్చిక మైదాన వీరులుగా నిలిచిన అరకు రైతులు ఇప్పుడు ఇక్కడ కాఫీని మరోసారి ప్రపంచానికి చేరువ చేశారు. అరకు కాఫీ ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం పొందడం మన్యం రైతులకు నవ్యాంధ్ర ఖ్యాతిని పెంపొందించడానికి ఎంతో దోహదం చేసే అంశంగా చూడాలి. ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి నుంచి అరకు కాఫీకి ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ వచ్చారు. ప్రపంచం మెచ్చే రుచి మన అరకు కాఫీ సొంతమని, దీనికి గ్లోబల్ బ్రాండింగ్ తీసుకురావడం ద్వారా గిరిజన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. విశాఖలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో ప్రధాని మోదీకి అరకు కాఫీ రుచిని చూపించడం దగ్గర నుంచి భాగస్వామ్య సదస్సుల్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసి వివిధ దేశాల ప్రతినిధులకు మన మన్యం కాఫీ రుచిని పరిచయం చేశారు. గత 2 దశాబ్దాల నుంచి మన్యంలో కాఫీ సాగును ఐటీడీఏ ప్రోత్సహిస్తోంది. కాఫీ సాగు చేయడంలో నీడ ఎంతో కీలకం. అందుకోసం అవసరమైన సిల్వర్ ఓక్ మొక్కలను పంపిణీ చేయడం, కాఫీ మొక్కలు నాటించడం, అది సాగు చేసేందుకు అవసరమైన వనరుల్ని సమకూర్చడం, ఇలా వివిధ దశల్లో ఐటీడీఏ అందించిన ప్రోత్సాహం మన్యంలో కాఫీ సాగుకు పునాది వేసింది. ఎకరం నుండి 5 ఎకరాల వరకు సిల్వర్ ఓకు నాటించి ఆ 3 సంవత్సరాలు పోయాక అందులో నీడ సరిపోయిన దాంట్లో కాఫీ తోట వేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు రైతు శ్రమదానంగా చేసుకున్నందుకు గాను ఐటీడీఏ తరపున కొంత ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. ఈ ఐటీడీఏ వాళ్ళు మనకు మీటింగ్లో అన్నీ కవర్ చేయడం వల్ల వాళ్ళు ఇలా చేస్తే ఇలాగ అవుతుంది, ఇలా చేస్తే ఇలాగ అవుతుంది అంటే వాళ్ళు బట్టి నేను బాగా పనిచేశాను. ఇప్పుడు నా ఆదాయం కొద్దిగా పర్లేదండి. ఐటీడీఏ నుంచి మాకు బాగానే సహకారం అందిస్తున్నారు. పోడ్స్ అని ఇందాక పోడు ఉండేది, పోడులోనూ మొక్కలు ఇచ్చారు. మొక్కలు కాఫీ మొక్కలు సిల్వర్ ఇస్తే సిల్వర్ మొక్కలు నాటించుకుని 3 సంవత్సరాలు పోయిన తర్వాత కాఫీ నాటించాము. కాఫీ కూడా ఒక 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆదాయం వచ్చింది సార్. ప్రస్తుతం 75,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో కాఫీ సాగు చేస్తున్నారు. ఇందులో 70,000 హెక్టార్లకు పైగా గిరిజన రైతులు సొంతంగా సాగు చేస్తున్నదే. మిగిలిన విస్తీర్ణంలో ఏపీఎఫ్టీసీ, కాఫీ బోర్డు ఆధ్వర్యంలో సాగు జరుగుతోంది. ఐటీడీఏ అందించిన ప్రోత్సాహకానికి నాంది వంటి సంస్థలు ముందుకు వచ్చి సేంద్రియ పద్ధతిని అలవాటు చేయడంతో ఇప్పుడు అరకు కాఫీ ప్రపంచ కాఫీ ప్రేమికుల మన్ననలు పొందుతోంది. మరి నాంది వాళ్ళు ఇస్తున్నారు, ఇచ్చిన మందు కొడితే బాగా నీట్గా అవుతుంది. ఉదయం పూట కొడతాము, పిక్చర్ చేస్తాము అది పైన. పగల పూట ఏమో ఒక 4 గంటల టైంకి అది ఒకటి పిక్చర్ చేస్తాం. ఏటా విశాఖ ఏజెన్సీలో 10,500 టన్నులకు పైగా కాఫీ గింజలు ఉత్పత్తి అవుతాయి. వీటిని జీసీసీ, నాంది ఫౌండేషన్తో పాటు కొందరు దళారులు కాఫీ పండ్లు, గింజలను కొనుగోలు చేస్తున్నారు. కాఫీ గింజలకు మంచి ధర కల్పించాలనే ఉద్దేశంతో జీసీసీ కొనుగోలు ప్రారంభించిన తర్వాత రైతులకు మరింత దన్ను దొరికినట్లయింది. కాఫీ మార్కెట్లో మంచి ధరను అరకు బ్రాండ్కు తీసుకువచ్చే దిశగా జీసీసీ కృషి చేస్తోంది. మనం కొత్తగా కాఫీ రీబ్రాండింగ్ చేసాం. ప్యాకింగ్ కూడా మీకు ఎక్కడ వెళ్ళినా కూడా కాఫీ చేయడం జరిగింది. అలాగే మార్కెటింగ్ కోసము మేము ఈ మధ్యకాలంలో మీకు తెలుసు ఎయిర్పోర్ట్స్, అలాగే బస్ స్టేషన్స్, అలాగే రైతు బజార్స్, అలాగే మహిళా గ్రూపులతోనే, అలాగే ఈ మధ్యనే రైతు నేస్తం అనేటువంటి ఆర్గనైజేషన్లో వాళ్ళకి పద్మశ్రీ కూడా ఇచ్చారు. వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకుని వాళ్ళు ప్రతి నెల మన సరుకు 5 లక్షలు విలువైన సరుకు రైతు నేస్తం వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు అమ్మి చేస్తున్నారు. అరకు కాఫీని వివిధ ఫ్లేవర్స్తో మార్కెట్లోకి తీసుకువచ్చి మంచి గిరాకీ వచ్చేలా చేయడంలోనూ జీసీసీ విజయం సాధిస్తోంది. దీనితో పాటు రాష్ట్రంలోని విమానాశ్రయాలు, ప్రముఖ పర్యాటక, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో జీసీసీ స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా బ్రాండింగ్ను మరింత పెంచే ప్రయత్నాన్ని చేస్తున్న జీసీసీ అధికారులు వివిధ దేశాల్లోనూ అరకు కాఫీ రుచులు పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అరకులో కాఫీ సాగు ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలపైన ప్రభావం చూపించింది. గిరిజనులకు ఆర్థిక స్థైర్యాన్ని కలిగించడంలో కాఫీ తోటలు కీలక భూమిక పోషిస్తున్నాయి. కాఫీ సాగుకు మరింత దన్నుగా నిలిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు. ప్రధానంగా కాఫీ పంట చేతికి వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ అనేది విలువ జోడింపులో కీలక పాత్ర పోషిస్తుంది. ఏజెన్సీలో ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడం సమస్యగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన పల్పర్ల ద్వారా అరకు కాఫీకున్న బ్రాండింగ్కు తగిన నాణ్యతను తీసుకువచ్చే అవకాశం ఉండదు. ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నట్లయితే నాణ్యత, విలువ రెండూ పెరుగుతుందని రైతులు కోరుతున్నారు.
ప్రపంచ మార్కెట్లో అరకు కాఫీ బ్రాండింగ్ను మరింత పెంచుకునేందుకు ప్రస్తుతం సానుకూల పరిస్థితులున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల భాగస్వామ్యమే కాకుండా ప్రభుత్వం చొరవ చూపిస్తే రైతులకు ఎంతో మేలు జరిగేందుకు అవకాశాలున్నాయి. అంతర్జాతీయ విపణికి అరకు కాఫీని ప్రభుత్వం నేరుగా పరిచయం చేస్తే అరకు కాఫీ ఖ్యాతితో పాటు లాభాలను గిరిజన రైతులకు అందించిన ఘనత దక్కుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.